జై కాంగ్రెస్ గట్టిగా జై కాంగ్రెస్ ఇంకా గట్టిగా జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మీ మాట మీ పిలుపు ఇక్కడున్న మాకే కాదు, ఫామ్ హౌస్లో వండుకున్న తండ్రి కొడుకులకు కూడా గుండెలు అదిరేలా వినిపించింది. రాయమత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ఎంఐఎం సోదరులకు, ఈ ఉప ఎన్నికల్లో మద్దతిచ్చిన సిపిఐ సిపిఎం కోదండరామ్ గారికి ఈరోజు असदुद्दीन ओवैसी साहब कहने की वजह से हमारे साथी एमएलसी साहब यहाँ आके कांग्रेस पार्टी को मदद ऐलान किए. मैं शुक्रिया अदा करना चाहता हूं असद साहब को. आप सबको पता है असेंबली में अकबरुद्दीन ओवैसी साहब ने कहा हम लोग हिमायतनगर गली में बचपन में घूमते हुए तब लोग समझे हम कुछ नहीं बनते, मगर मैं तेलंगाना रियासत के मुख्यमंत्री बना. अकबरुद्दीन ओवैसी साहब ने विपक्ष के नेता बनकर माइनॉरिटी और गरीबों का आवाज बनकर आज पूरा दुनिया में सब गरीबों के तरफ से आवाज उठा रहे. మిత్రులారా, ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నాడు మీ బిడ్డ మీ బస్తీలోనే పుట్టి మీ బస్తీలోనే పెరిగి ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వాలని సిపిఐ సిపిఎం ఎంఐఎం కోదండరామ్ పార్టీల మద్దతు ఈనాడు రహమత్ నగర్లో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో వేలాది మంది, ముఖ్యంగా మా ఆడబిడ్డలు వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో 30,000 మెజార్టీతోని జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. మిత్రులారా, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఒక మాట అంటున్నారు, ఉప ఎన్నికలు వచ్చినాయి, మా సిట్టింగ్ శాసనసభ్యుడు చనిపోయిండు, ఆయన చనిపోయిండు కాబట్టి ఆయన సతీమణిని గెలిపించండి అని. నేను ఒక మాట అడగదలుచుకున్నా. నేను ఈ సందర్భంగా నవయువకులకు గుర్తు చేయదలుచుకున్నా. 2007 సంవత్సరం ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతమంతా జూబ్లీ హిల్స్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్ ఇవన్నీ నియోజకవర్గాలు ఒకే ఒక్క నియోజకవర్గంగా ఉండే అది ఖైరతాబాద్ నియోజకవర్గం. ఆ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆనాడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు నాయకత్వం వహించి ఆనాడు జంట నగరాలలో ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ప్రాంతానికి వచ్చినా వాళ్లకు నిలువ నీడనిచ్చి ఉండడానికి ఆశ్రయం ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇటు బాలనగర్, సనత్ నగర్ పారిశ్రమలలోనే కాదు హైటెక్ సిటీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడు. ఆనాడు హైదరాబాదు నగరాలలో ఈనాడు చెప్తున్న బస్తీలు ఏవైతే ఉన్నాయో ఈ బస్తీలలో తాగడానికి నీళ్లు లేక వారం రోజులకు ఒక్కసారి ఆనాడు నీళ్లు వచ్చేది. నీళ్ల కోసం గంటల కొద్దీ మా ఆడబిడ్డలు క్యూలో నిలబడేది. ఆనాడు ఈ ఆడబిడ్డల కోసం 2003, 2004 సంవత్సరంలో ఎండాకాలం వచ్చిందంటే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు సచివాలయం ముందల వేలాది మంది ఆడబిడ్డలతోని కుండల ప్రదర్శన చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నగరానికి కృష్ణానది జలాలను తాగడానికి తీసుకొచ్చి బస్తీలలో పేదల దాహార్తిని తీర్చండు. ఇవాళ ఈ ప్రాంత పరిశ్రమలే కాదు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, మీకొచ్చిన కరెంటు కావచ్చు, మీకొచ్చిన రోడ్లు కావచ్చు,
పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే లక్షలాది ఇండ్ల పట్టాలు ఇప్పించిన గొప్ప నాయకుడు, పేదోళ్ళ గుండె ధైర్యం, పేదోళ్ళ దేవుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో గుండె ఆగి మరణిస్తే రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించండు. పి జనార్దన్ రెడ్డిని గుర్తించి పేదోళ్ళ కోసం కొట్లాడిన పి జనార్దన్ రెడ్డి చనిపోతే ఆయన కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చేద్దాం, మేం తెలుగుదేశం పార్టీ పక్షాన అభ్యర్థిని పెట్టడం లేదని ఆనాడు పెద్దలు జనార్దన్ రెడ్డి గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి అభ్యర్థిని పెట్టలే. ఇక్కడి ప్రజలు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం అవుతుంది అనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థి అయిన పీజేఆర్ కుటుంబానికి అండగా నిలబడితే చంద్రశేఖరరావు ఈ ఎన్నికలలో సెంటిమెంట్ లేదు, ఈ ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చేది లేదు, ఎన్నికల్లో మేము నిలబడతామని కీర్తిశేషులు మీ అభిమాన నాయకుడు మీ గుండెల్లో ఈ రోజు కూడా గూడు కట్టుకున్న పీజేఆర్ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో మద్దతు ఇవ్వమని పీజేఆర్ భార్య కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ఇంటికి వెళ్తే 3 గంటలు ఇంటి బయట గేట్ బయట నిలబెట్టిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కాదా? మంచి సాంప్రదాయం. ఎవరైనా ఎమ్మెల్యేలు చనిపోతే ఆ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చే సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నికలు తెచ్చి ఈ ఖైరతాబాదే కాదు, పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోయినా, నారాయణఖేడ్లో కిష్టారెడ్డి చచ్చిపోయినా, ఆనాడు పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి నించుంటే ఆ సతీమణికి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో ఓడించింది కేసీఆర్ కాదా? నేను ఇవాళ అడుగుతున్న తండ్రి కొడుకులను, ఆనాడు మీకో నీతి, ఈనాడు మాకో నీత? నీ జాతికి అసలు నీతి ఉందా? ఒకవేళ నీ జాతికి నీతి ఉంటే ఆనాడు పీజేఆర్ మీద పోటీ పెట్టినందుకు రాయమత్ నగర్ చౌరస్తాలో ఎస్పీఆర్ కాలనీలో ముక్కు నేలకు రాజీ ప్రాంత పేదోళ్లకు క్షమాపణ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ దరిద్రులు ఓటు అడగాలి. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. మా అమ్మలక్కలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అక్క ఇవాళ ఆడబిడ్డను ఆదుకోండి, ఆడబిడ్డ కన్నీళ్లు చూడండి అని కేటీఆర్ చెప్తున్నాడు. వాస్తవమే, ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డనే కదా. నీ సొంతింటి ఆడబిడ్డ, నీ తోడబుట్టిన ఆడబిడ్డ, నీ సొంత చెల్లెల్ని నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని మెడలు పట్టి బయటికి గంటిన కసాయుడు ఎవడని ఉన్నాడంటే వాడు కేటీఆర్ కాదా అని నేను అడుగుతున్నా. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే ఇంట్లోకెళ్ళి మెడలు పట్టి దొబ్బిన నీచుడు ఎవడని ఉన్నాడంటే కేటీఆర్. సొంత చెల్లెలకు బుక్కెడు అన్నం పెట్టనోడు చిన్నమ్మ బిడ్డ కంట బంగారు గాజులు చేపిస్తాడంట. ఈయనంట మాగంటి సునీతమ్మని ఆదుకుంటాడంట. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, అమ్మా మీ సొంత అన్ననే ఒకవేళ మిమ్మల్ని ఇట్లే అవమానిస్తే ఊరుకుంటారా? సలాకి కాల్చి వాత పెడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నీచుడు దుర్మార్గుడు లాలూచి ఉన్నాడు ఎవడని ఉన్నాడంటే వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టి సంపాదించుకున్న ఆస్తి, అందులో సగం కాకపోయినా చారాన వంతన్న సొంత చెల్లెలకి ఇస్తే సొంత చెల్లెలు తిడుతుందా? ఇవాళ సొంత చెల్లెలు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు తిరిగి నన్ను మా అన్న వీధిన పడేసిండు, నా తండ్రి సంపాదించిన ఆస్తిలో సిల్లి గవ్వ నాకు ఇయ్యలేదు, ఈయన్ని బొందబెట్టురని సొంత చెల్లెలే తిరుగుతుంది. ఇవాళ ఈయన వచ్చి మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. మహిళా సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే, మహిళలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే, మంత్రివర్గంలో ఒక మహిళకు 5 ఏళ్లు మంత్రి పదవి ఇయ్యలే కేటీఆర్. దానికి సీపూర్ దెబ్బలు కొట్టాలనా లేదా మా అక్కలు ఆలోచన చేయరు. మా అక్కలు శాతగానోళ్ళ ఇండ్లు నడపలేరా? కంపెనీలు నడపలేరా?